నిరుద్యోగుల మెరుపుదారుణ పోలీస్ బలగాలు మోహరించిన వెనక్కి తగ్గని యువత. అశోక్ నగర్లో ఆదివారం రాత్రి ఆందోళన, రోడ్డుపై బైఠాయింపు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, పలువురి అరెస్టు. ఇట్లా గుంజుకపోతాను. నిన్న కూడా మూడు నాలుగు రోజులు ఇప్పుడు నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఏమని, ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమని 3-4 రోజులుగా ఇట్లా పోరాటం చేస్తాను. ఇప్పుడు ఏ కోదండరామ్ వస్తలేడు, ఇప్పుడే ఆకునూరి మురళి గారు వస్తలేరు, ఎవ్వరు కూడా వస్తలేరు వీళ్ళకు మద్దతుగా. ఇప్పుడు కేటీఆర్ గారు ఒకవేళ పోయినలు అనుకో, రాజకీయం చేస్తున్నావా కేటీఆర్, నిరుద్యోగుల మీద రాజకీయం చేస్తున్నావా అని వాళ్ళని నిందిస్తారు. అందుకే దీని తీవ్రత ఎంత ఉన్నదో ప్రభుత్వానికి తెలవాలని వాళ్ళు కూడా దాన్ని పూసిపుచ్చుకుంటలేరు. రేవంత్ రెడ్డి గారు ఇది కొత్త సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం పూట వాళ్ళకు నోటిఫికేషన్లు వేయండి, జాబ్ క్యాలెండర్ కూడా వేయండి. మీరు జాబులు వేసి జాబ్ క్యాలెండర్ వేస్తే నిజంగా నిరుద్యోగ యువత అంతా ఇప్పుడు ఎంత ఆవేశం మీద అయితే ఉన్నారో నీ మీద, ఎంతైతే నీ ప్రభుత్వాన్ని పొట్టు తీరుతున్నారో. కోదండరాముని అయితే వాడు మోసగాడు, దుర్మార్గుడు, వాడు నమ్మినం, వాడు కూడా మమ్మల్ని మోసం చేసినంటాను. బల్మూరు వెంకట్నైతే ఇక దొరికితే నీకు ఆరతి పడతారు, ఇట్లా ఆరతి పడతారు. నువ్వు ఆ రోజు కేసీఆర్ గారి బొమ్మను గాడిద కట్టి ఊరంతా తిప్పినావు కదా, ఇప్పుడు నిన్నే గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పుతారు. తప్పకుండా చేస్తారా పని. మీరు ఎమ్మెల్సీలు ఎవరి పక్షాన్ని ఉండాలి మీరు? ఇక మల్లిగాడు అసలు మల్లిగాంధీ అన్నాల ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినే, తీన్మార్ మల్లే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఇక ఇది పక్కన పెట్టిండు, ఒకటి వేసుకున్నాడు మెడల, బీసీ కార్డు వేయంగా నీకు అన్ని పాపాలు పోతాయి. బీసీ యువత ఇప్పుడు ఈ నిరుద్యోగులలో బీసీ యువత లేదా? ఈ నిరుద్యోగులలో బీసీ యువత లేదా? మరి ఇప్పుడు మల్లిగాడు మాట్లాడాలి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాడు మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, అన్ని కులాల వారు నిరుద్యోగులు ఉంటారు. మేజర్గా అయితే బీసీలు ఎస్సీలు ఉంటారు కదా నిరుద్యోగులు. మరి మళ్ళీ నీకు ఓట్లు వేసిన 1,00,000 మంది ఇందులో ఉన్నారు. వెళ్ళు అశోక్ నగర్కి వెళ్ళు, యూట్యూబ్లో నిలబడి వరుతావు కదా కుక్కొరినట్టు, వెళ్ళు. కోదండరాము, బల్మూరు వెంకటు, తీన్మార్ మల్లి నిరుద్యోగుల పాలిట మీరు ప్రధాన శత్రువులు, మీరు దరిద్రులు.